ఆమె వయసు 65 ఏళ్ళు. మదనపల్లి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతోంది. అక్కడ ఓ సీనియర్ సిటిజన్స్ హోమ్కి, అంటే ప్రత్యేక వృద్ధాశ్రమం. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఆమె చదువుకున్నదే, 3 పిల్లల పెళ్లిళ్ళు చేసింది. వాళ్ళందరూ వాళ్ళందరూ అమెరికా పౌరులు. అందరికీ 2 పిల్లలు. వాళ్ళంతా హై స్కూల్, కాలేజీ చదువులు. ఈమె అమెరికాకు బోల్డ్ సార్లు వెళ్ళింది, కాన్పులు చేసింది. వెళ్ళిన ప్రతిసారి 6 నెలల పాటు ఉండేది. ఇక చాలనుకుంది. ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు, అమెరికాకు వెళ్ళాలనే లేదు. రానని చెప్పేసింది. ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి, చాలు. అందుకే ఆమె సీనియర్ సిటిజన్స్ హోమ్కు వెళ్ళిపోతుంది. వాటినే రిటైర్మెంట్ హోమ్స్ అనండి. అమెరికాలో వాటిని నర్సింగ్ హోమ్స్ అంటారట. ఆమె ఏమంటుందో విందామా? వెళ్తున్నాను, ఇక తిరిగి ఎక్కడికి రాను. నా విశ్రాంత చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను. వెళ్ళక తప్పదు. తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ. ఎప్పుడో కానీ నేను వారి మాటలోకి రాను. నేనిప్పుడు ఎవ్వరికి ఏమీ కాను, ఎవరికి అక్కర్లేదు. ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు, అది రిటైర్మెంట్ హోమ్. బాగానే ఉంది. ఒక్కొక్కరికి ఒక సింగిల్ రూమ్, మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు, టీవీ, అటాచ్డ్ బాత్రూమ్, బెడ్, ఏసీ కూడా ఉంది. కిటికీ తెరిస్తే బయట గాలి. ఫుడ్ కూడా బాగుంది, సర్వీస్ బాగుంది. కానీ ఇవేమి చౌక కాదు, ప్రియమైనవే. నాకు వచ్చే పెన్షన్ బొటాబట్టిగా ఈ అవసరాలకు సరిపోతుంది. సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే. అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ఢోకా లేదు. నా తర్వాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్ళిపోతుంది. సో ఆ చీకుచెంత ఏమీ లేదు. నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో అన్నాడు నా వారసుడు. వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నాను. ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా? కాదుగా. బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నిచరు, రోజువారీ మన జీవితంలో పనివేసుకున్న బోలెడు పాత్రలు, అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు. సేకరణ అంటే నాకు ఇష్టం. లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నాయి, చాయ్ కప్పులు ఉన్నాయి, అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు. అల్మారాల నిండా అవే. డజన్ల కొద్ది విదేశీ మద్యం సీసాలు ఉన్నాయి. బోల్డంత వంట సామాగ్రి ఉంది. అరుదైన మసాలాలు. ఇవే కాదు, అనేక ఫోటో ఆల్బమ్స్. ఇవన్నీ ఏం చేయాలి? నేను ఉండబోయే ఇరుకైన గదిలో వాటికి చోట్లేదు. నా జ్ఞాపకాలని అది మోయలేదు, అది భద్రపరచదు కూడా. ఏముంది ఆ గదిలో? మహా అయితే చిన్న క్యాబినెట్, ఓ టేబుల్, ఓ చైరు, ఓ బెడ్, ఓ సోఫా, ఓ చిన్న ఫ్రిడ్జ్, ఓ చిన్న వాషింగ్ మెషిన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్. అన్ని అవసరాలే, కానీ నా జ్ఞాపకాలను కొనసాగించే సౌకర్యాలు కావు. నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణని నాతో ఉంచుకోలేదు. అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం. అవి నిరుపయోగం అని, అవి నావి కావని అనిపిస్తుంది. అన్నీ నేను వాడుకున్నా అంతే. అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే. నావెలా అవుతాయి? నా తర్వాత ఎవరివో. రాజులు తమ కోటల్ని, తమ నగరాలని, తమ రాజ్యాలని తమ్మే అనుకుంటారు, కానీ వాళ్ళ తర్వాత అవి ఎవరివో. నిజానికి ప్రపంచ సంపద కదా, మనతో పాటు వచ్చేది ఏముంది? వెళ్ళిపోయేది ఒక దేహమే కదా. అందుకని నా ఇంట్లోది ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను. కానీ అవన్నీ కొన్నవాళ్ళు ఏం చేస్తారు? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరే వాళ్ళకి దేనికి? వాటితో వాళ్ళకి అనుబంధం ఉండదుగా. బుక్స్ అమ్మేస్తారు, నా గుర్తులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు, ఫర్నిచర్ ఏదో ధరకు వదిలించుకుంటారు, బట్టలు పరుపులు బయటకు విసిరేస్తారు. వాళ్ళకేం పని? మరి నేనే ఉంచుకోవాలి. నా బట్టల కొట్టు నుంచి కొన్ని తీసుకున్నాను. అత్యవసర వంట సామాగ్రి కొంత, తరచూ పలకరించే 4-5 పుస్తకాలు, ఐడి కార్డు, సీనియర్ సిటిజన్ సర్టిఫికేట్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డ్, బ్యాంక్ పాస్బుక్. చాలు, అన్నీ వదిలేశాను. బంధం తెంచేసుకున్నాను. నా పొరుగు వారికి వీడ్కోలు చెప్పాను. డోర్ వేసి గడపకు 3 సార్లు వంగి మొక్కుకున్నాను. ఈ ప్రపంచానికే అన్నీ వదిలేశాను. ఎవరో చెప్పినట్టు ఏముంది,
దశ దాటాక కావాల్సింది ఒక మంచం, ఒక గది, అత్యవసరాలు, మిగిలినవన్నీ గుర్తులు మాత్రమే. ఇప్పుడు అర్థమవుతుంది మనకు పెద్దగా ఏమీ అక్కర్లా. మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకి ఇక ఎటు పనికిరాని వాటిని సంఖ్యలుగా మిగుల్చుకోవద్దు, వదిలేయాలి. వదిలించుకోవడమే. కీర్తి, సంపద, భవిష్యత్తు అన్నీ ఓ ట్రాష్. లైఫ్ అంటే చివరికి ఒక పడక మంచం మాత్రమే. నిజంగా అంతే. 60 ఏళ్ళు పైబడ్డామంటే ఆలోచన మారాలి. ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి. అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలు ఏమిటో అర్థమవ్వాలి. మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు. అందుకే బంధం పెంచుకోవడం వృధా. సో ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఏది మనది కాదు, ఏది మనది కాదు. ఎవ్వరూ మన వాళ్ళు కారు. మనిషి ఒంటరి, మహా ఒంటరి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా.